దేవర మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పడుతున్నారని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో భాగంగానే ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న వేళ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ మోకాలి భుజానికి గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదమే తప్పింది అని కాకపోవడంతో ఆయన్ని ముంబైలోని కోకిలాబేన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంతో సైఫ్ అలీ ఖాన్ కు గతంలో తగిలిన గాయం తిరగబడిందట. అందుకే ఆయనకు ట్రైసెప్ కండ సర్జరీ చేయాలని సూచించారట వైద్యులు. దీంతో కొంతకాలం ఆయన సినిమా షూటింగ్లకు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో దేవర అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాక్సాఫీస్ దగ్గర కాస్ట్ల వర్షం కురిపించింది ఈ మూవీ. ఇక సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. రాజమౌళి విజన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటన వెరసి త్రిబుల్ ఇండియన్ ఫ్రైడర్ గా నిలబెట్టాయి. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి సినిమాలో ఎవరిది వెన్ క్యారెక్టర్, ఎవరి పాత్ర హైలైట్ కానుంది అనే కామెంట్స్ సినిమా రిలీజ్ కు ముందు వినిపించాయి. సినిమా చూసాక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఒక పాత్ర లేకుండా మరో పాత్ర లేదు అన్నట్లుగా ఇద్దరిని నెక్స్ట్ లెవెల్ ప్రెజెంట్ చేశారు రాజమౌళి. అయినప్పటికీ ఆ కామెంట్స్ మాత్రం ఆగలేదు. తాజాగా మరోసారి ఇదే విషయం తెరపైకి వచ్చింది. దానికి కారణం విజయప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ది సపోర్టింగ్ పాత్ర అని చెప్పడమే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో త్రిబుల్ సినిమా గురించి మాట్లాడుతూ విజేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్ చేశారు. మాకు సీతారామరాజు, కొమురం భీం రెండు పాత్రలు సమానమే. ఒక పాత్ర ఎక్కువ, ఒక పాత్ర తక్కువ అనే భావన మాకెప్పుడు లేదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు రాదు. రెండు పాత్రను సమానం అనుకునే మొదలు పెట్టాం. కాకపోతే రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పాత్రలో అమాయకత్వం కనిపిస్తుంది. నిజానికి కొమురం భీం పాత్ర చేయడం చాలా కష్టం. కథ మొత్తానికి అదే సపోర్ట్. సినిమాని ముందుకు నడిపించడంలో ఆ పాత్ర ప్రధానం అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎక్కడా ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి మాట్లాడలేదు ఆయన. నిజానికి కొమురం భీం పాత్ర చేయడమే చాలా కష్టమని కూడా చెప్పారు. సినిమాలో అదే మెయిన్ అండ్ సపోర్ట్ పాత్రని చెప్పడం ఆయన ఉద్దేశం. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తరహాలో మరో సినిమా రాబోతుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మహేష్ బాబు అతడు మూవీలో కమెడియన్ బ్రహ్మానందం పొట్టపై చిన్న పంచ్ ఇచ్చి మన స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందోరా అనే డైలాగ్ తో ఆకట్టుకున్న బుడ్డోడు అందరికీ ఎంత ఫేమస్ అనేది తెలిసిందే. అతడిలో నటించిన అతనే దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. జనవరి 23 ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో దీపక్ తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన యశ్వి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫరెంట్, దిస్ ఈజ్ సిద్ధార్థ్ రాయ్, మై ఏజ్ 21 అంటూ హీరో చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ అవగా అమ్మాయిలని లైటర్ ఉందా లేదంటే కాండం ఉందా అంటూ అర్జున్ రెడ్డి మేనియాను గుర్తు చేస్తున్నాడు. ఇక అంతేకాదు, క్లాస్ రూమ్ లోనే రొమాంటిక్ సీన్స్ తో చూపించిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంటుంది. తిండి, నిద్ర, శృంగారం ఈ మూడు ఉంటే చాలు అనుకునే తన జీవితంలోకి వచ్చిన ఇందు నిజమైన ప్రేమ ఏంటో చూపించేలా ఉంది. ఇక అర్జున్ రెడ్డి మూవీకి మ్యూజిక్ అందించిన రదన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి కెమెరామ్యాన్ శ్యామ్కు నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పోడి పనిచేస్తుండగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వి యశస్వి కావడం విశేషం. శ్రీరాధ దామోదర్ స్టూడియోస్, విహాన్ మరియు విహీన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పోడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ట్రైలర్ తోనే యూత్ ని ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ రాయ్ ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా మొత్తం జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో బారుమ్రోగిపోతుంది. ఓ పక్క అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగగా మరోపక్క థియేటర్స్ లో హనుమాన్ వీరవిహారం చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఈ మూవీ. కేవలం 10 రోజుల్లోనే 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రోజు రోజుకి
పెరుగుతున్న థియేటర్స్ సంఖ్యతో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హనుమాన్ సినిమాలోని నటీనటుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కనిపించింది కాసేపు అయినా కథను మలుపు తిప్పడంలో ఆయనదే ముఖ్య పాత్ర. సినిమాలో ఈ పాత్రని సముద్రకని చాలా అద్భుతంగా చేశారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం కాంతారా దర్శకుడు నటుడు రిషబ్ శెట్టిని అనుకున్నారట. ఇదే విషయాన్ని రిషబ్ కి చెప్పగా ఆయనకు కూడా బాగా నచ్చిందట. కానీ ఆ సమయంలో రిషబ్ కాంతారా మూవీ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉండటం వాళ్ళ నో చెప్పాల్సి వచ్చిందట. కానీ తప్పకుండా మీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమవుతానని అని మాటిచ్చాడట రిషబ్. దీంతో ప్రశాంత్ నుండి వచ్చే తర్వాతి సినిమాలో రిషబ్ శెట్టి ఖచ్చితంగా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో రిషబ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు కాంతారా అనంతరం హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర రిషబ్ చేస్తుంటే ఇంకాస్త హైప్ వచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ నుండి రానున్న తర్వాత సినిమాలో రిషబ్ కు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 15 రోజుల్లోనే 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో చాలా కాలంగా రజనీకాంత్ రేంజ్ హిట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దక్కాయి. సినిమాలో రజనీ స్క్రీన్స్ ప్రెజెన్స్ కు ఆడియన్స్ విజిట్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయింది. ఈ సినిమా రిలీజ్ టైంలోనే జైలర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు బేకర్స్. అయితే తాజాగా జైలర్ మూవీ సీక్వెల్ పై సోషల్ మీడియాలో ఒక్క న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే జైలర్ సీక్వెల్ లో రజనీ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించినట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు శివాజీ, దర్బార్, అన్నత్తే వంటి సినిమాల్లో నటించింది. ఇక మరి జైలర్ సీక్వెల్ లో చిరంజీవి భార్యగా రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార ఎంట్రీ అయితే మాత్రం జైలర్ గా అండ్ డ్యూటీలో ఉన్న రజనీకి తోడుగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాకుండా జైలర్ పార్ట్ 2 కోసం ఆల్రెడీ అడ్వాన్స్ అందుకున్నాడట దర్శకుడు నెల్సన్. అది కూడా ఒక స్టార్ హీరో అందుకునే రేంజ్ ఈ సీక్వెల్ కోసం తీసుకున్నారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సీక్వెల్ కోసం 55 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట నెల్సన్. ఇది కనుక నిజమైతే సౌత్ లో ఒక సీక్వెల్ కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న దర్శకుడిగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు నెల్సన్. అయితే ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అనౌన్స్మెంట్ ను మంగళవారం ప్రకటించారు బేకర్స్. అనౌన్స్ మాస్కింగ్ ద కాన్ మాన్ అంటూ జనవరి 26న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గిఫ్టింగ్ సీజన్ ముగుస్తుంది, లూటింగ్ సీజన్ బిగిన్స్ అని ఎత్తైన బిల్డింగ్స్ పై శాంటా క్లాసా గెటప్ లో వెనుక నుంచి కనిపిస్తున్న పోస్టర్స్ తో క్యూరియాసిటీని పెంచారు. అలాగే అడ్వెంచరస్ ఎంటర్టైనర్ మీ ముందుకు రాబోతుంది అని పోస్టర్ పై రాస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్, వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.